చటే సాధ్యం సమాచరేత్ అంటే ఏమిటో తెలుసా? దుష్టునికి సమాధానం కఠినంగానే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే నువ్వు ఏ విధంగా బాలా నుంచి ఆ పత్రాన్ని కైవసం చేసుకోవడానికి చేసిన కార్యం లాంటిదే చెయ్యాలి. అద్భుతం, నువ్వు నిరూపించావు. మామిడి వృక్షానికి ఎప్పుడైనా సరే మామిడికాయలే కాస్తాయి. యథా పండిత రామకృష్ణులు తదా భాస్కరుడు. మా నాన్న అలా అనుకోవడం లేదు మహారాజా. లేదంటే నన్ను ఇంత దూరం గురుకులానికి పంపించరు. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? మీ పితృదేవులు నిన్ను గురుకులానికి పంపిస్తున్నారంటే అది నీ మంచి కోసమే. అప్పుడే నీవు జ్ఞానివవుతావు, వారి వలె విద్వాంసుడివవుతావు. అర్థమైందా? మేం ఆచార్యులతో మాట్లాడాం భాస్కర్. ఇక నువ్వు గురుకులంలో ప్రవేశించవచ్చు. నేను నీ కోసం ఎదురు చూస్తుంటాను. నేను నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాను. సూర్యకాంతం, దెబ్బలు తింటావు నువ్వు. సుఖీ భవ. సరే, చాలు చాలు చాలు. మనసు పెట్టి చదవాలి. నన్ను విసిగించినట్టు ఇక్కడ గురువులను విసిగించవద్దు. వెళ్ళు, ఇదిగో